మరోసారి అందరికీ వందనాలు. దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క శక్తి వలన మరొక పరిశుద్ధ దినము దేవుని యొక్క సన్నిధి కాంతికి వచ్చున్నాం. మంచి పిల్లరా, ఈ దినమున ప్రత్యేకంగా దేవుడు మనకు అందజేసినటువంటి మాటల్ని మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రిబ్కా గారి గురించి మనం ధ్యానిద్దాం. రిబ్కా ఎందుకు శాపాన్ని కోరుకుంది, రిబ్కా ఎందుకు శాపాన్ని కోరుకుంది అనే మాటని మనం పరిశీలిద్దాం పిల్లరా. సో ఇందులో మొదటగా మనకి ఆదికాండము 27వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం పిల్లరా. నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములు సిద్ధపరిచి నేను తినుడికై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడు ఏసేవుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏసేవు వేటాడి మాంసం తెచ్చుటకై అడవికి వెళ్ళాను. అప్పుడు రిబ్కా తన కుమారుడైన యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్న ఏసేవుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధి నేను ఆశీర్వదించడం నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యమును సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. నీవు ముందుకు వెళ్ళి నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లను అక్కడ నా ఎదుగు తెమ్ము. వాడితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యమును అతను చేసేదను. నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆస్వాదించను. నీ వాటిని నీ తండ్రి ఎదుగు తీసుకువెళ్ళను పోవాలను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏసేవు రోమము గలవాడు కదా, నేను నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచుచు అప్పుడు నేను నీ దృష్టికి వంచకుడై తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము కొరిగి తెచ్చుకొనని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక. సో ఈ వచనాలని బట్టి మనకేమర్థమవుతుందయ్యా అంటే, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటల్ని బయలుపరిచినప్పుడు అందులో మర్మాల్ని మనం అర్థం చేసుకోగలిగారా. మీ అందరికీ తెలుసు, ఇస్సాకుకి 2 కుమారులు, యాకోబు, ఏసేవు. పెద్ద కుమారుడైనటువంటి ఏసేవుని ఆశీర్వదించడానికి అతనికి మంచి వంటలు తయారు చేసి నాకు అడిగితాయా అంటాడు. మంచి అడవికి వెళ్ళి ఒక వేటాడి మాంసమును, అతను మంచి వేటగాడు కాబట్టి వేటాడి నా కోసం భోజనాన్ని కూడా సిద్ధపరచు అంటాడు. అలా అన్న తర్వాత అతను బయలుదేరి వెళ్తాడు. అయితే రిబ్కా అక్కడ ఉండి ఈ మాట వింటూ ఏసేవు కాడికి, అంటే తమ్ముడైనటువంటి ఏసేవు కాడికి, అంటే కమల పిల్లలు వీళ్ళు ఒకేసారి బయటకు వచ్చారు. ముందుగా మాత్రం మనకి ఏసేవు బయటకు వస్తాడు, తర్వాత యాకోబు బయటకు వస్తాడు. కాబట్టి ఆ క్షణాన్ని బట్టి అతడు చిన్నవాడు అనుకుంటే ఆ యాకోబు గారితో ఏముంటుందయ్యా అంటే, నువ్వు పోయి ఇదిగో ఈ విధంగా చెయ్యి అంటే, అప్పుడు యాకోబు అంటాడు, అమ్మా ఒకవేళ నా తండ్రి, నేనేమో నున్నగా ఉంటాను, నా యొక్క అన్నేమో రోమమ్మలు గలవాడై ఉంటాడు, నేను నున్నగా ఉంటా, కానీ నా అన్నేమో రోమమ్మలు గలవాడై ఉంటాడు. నేను నా డాడీ కాడికి వెళ్ళినప్పుడు, తండ్రి కాడికి వెళ్ళినప్పుడు అతను నన్ను ఇట్లా పట్టుకొని, ఇదేంది ఇది, నీవు ఏసేవు కాదు కదా, యాకోబు కదా అని తెలుసుకుంటే నన్ను ఆశీర్వదించడానికి వదులు శపిస్తాడేమో అంటే, అప్పుడు రిబ్కా ఏమంటుంది, ఆ శాపమో నా మీదకి రానివ్వు. ఎందుకండి, ఎవరైనా శాపాన్ని కొని తెచ్చుకోరు కదా, మరి ఇక్కడ ఎందుకండి రిబ్కా ఆ శాపము నా మీదకి రానివ్వు అని చెప్పుకుంది? ఎందుకు అంత కఠినమైనటువంటి నిర్ణయం మా బిడ్డ తీసుకుంది? సో ఇంతకీ రిబ్కాకి అనుకున్న విధంగా శాపము ఆ బిడ్డ మీదకి వచ్చిందా? శాపము ఎవరి మీదకి వెళ్ళిపోయింది ఇంతకీ అని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ ఈ ముగ్గురు సంబంధించిన 3 విషయాలు మనం పరిశీలిద్దాం. 1 రిబ్కా గారి గురించి, 2 ఏసేవు గారి గురించి, అదేవిధంగా 3 యాకోబు గారి గురించి. ఈ 3 విషయాలు మనం పరిశీలిద్దాం పిల్లారా. ముందుగా మనము పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు గారిని పరిశీలిద్దాం పిల్లారా. సో యాకోబు గారు ఏం చేశాడయ్యా అంటే మీ అందరికీ తెలుసు. కాబట్టి యాకోబుకి పేరు కూడా ఏందయ్యా అంటే, ఇదిగో మోసం చేసేవాడు అనే మాట కూడా మనం ఇక్కడ వింటాం. రిబ్కా, ఏసేవు, యాకోబు, ఈ ముగ్గురిని మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు వీళ్ళలో ఆశీర్వాదం పొందిన వారెవరు, పోగొట్టుకున్న వారెవరు, శాపానికి గురి అయిన వారెవరు? సో ఈ క్రమాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. అయితే ముందుగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, యాకోబు గారి గురించి ముందుగా చూద్దాం పిల్లలు. అసలు యాకోబు గారి గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడింది? అసలు ఆశీర్వాదం పొందాలి అంటే అక్కడ రూల్ ఏంటంటే, ఇస్సాకు ఏసేవుని పిలిచినట్టు ఆశీర్వాదమునికి ముందు వారసుడు ఎవరయ్యా అంటే పెద్ద కుమారుడు. ముందు వారసుడు ఎవరు? పెద్ద కుమారుడు. ఇంటి పెద్ద కుమారుడు ఆశీర్వాదమునికి వారసుడు.
అయితే మరి యాకోబు రెండవ కుమారుడైతే మరి పెద్ద కుమారుడు ఆశీర్వదించబోతే రెండవ కుమారుడికి ఆశీర్వాదం ఎలా వచ్చిందంటే, అసలు యాకోబు గారి జీవితంలో జ్యేష్ఠత్వం ఎలా సంపాదించుకున్నాడని ఒక మర్మాన్ని చూద్దాం బిళ్ళరా. ముందుగా హోషేయ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుంచి హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం బిళ్ళరా. అతడు దూతతో, లేకపోతే 3 నుంచి చూద్దాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాను. అతడు దూతతో పోరాడి జయమో పొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలను. బేతేలులో ఆయన అతనికే ప్రత్యక్షమాయను. చూడండి బిడ్డ. సో హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3 నుంచి చూస్తే, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకొనెను, మగసిరి కలవాడే అతను దేవునితో పోరాడెను. అంటే ఈ మాటలో ఉన్న ప్రత్యక్షతను మనం గమనిస్తే, యాక్చువల్గా 2 పిల్లలు ఉంటే, కమల పిల్లలు ఉంటే ఒక పిల్లోడిని తీస్తారు, తర్వాత ఇంకొక పిల్లడు వస్తాడు. కానీ యాకోబు కంటే యోసేపు ముందు పోవటానికి యాకోబు తల్లి గర్భంలోనే ఒప్పుకోలేదని పిల్లారా. మరి ఒప్పుకోలేదు, కానీ ముందున్నాడు. ఎలా? అప్పుడు ఆ యొక్క యోసేపు యొక్క మడిమ పట్టుకొని యోసేపుతో పాటు తను కూడా బయటకు వచ్చేసేసాడు. అంటే ఆ కమల పిల్లని ఒక్కొక్కరిని ఒక్కసారి కాకుండా ఇద్దరు ఒకేసారి బయటకు వచ్చేసేసారు. ఇద్దరు ఒకేసారి బయటకు వచ్చారు కాబట్టి ముందు బయటకు వచ్చిన వాడు యోసేపు కాబట్టి జ్యేష్ఠత్వం వచ్చింది. కానీ అతనితో పాటు కలిసి ఇతను కూడా, అంటే తల్లి గర్భమందు ఉన్నప్పుడే అన్నకి జ్యేష్ఠత్వాన్ని ఇవ్వకుండా అతను ఆ జ్యేష్ఠత్వాన్ని కోసం పోరాడాడు. ఇది ఒక మాట అతనిలో. ఇక రెండవ మాటని మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం చూద్దాం బిళ్ళరా. ఒకనాడు యాకోబు కలగరగుంట వండుకొనుచుండగా యోసేపు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దాన్ని కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదేము, అనగా ఎర్రనివాడు, ఎర్రని అని అర్థం. కాబట్టి ఏదేము అనబడి. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా యోసేపు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు? యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమని అతడు యాకోబుతో ప్రమాణం చేసెను. అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యోసేపుకి ఇచ్చెను. చూడండి చాలు. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించి, ఇక వీళ్ళిద్దరూ పెరిగి పెద్ద అయిపోతూ ఉన్నారు. అలా పెద్ద అయిపోతూ ఉన్నారు. ఒకానొక సమయంలో వేటగాడైనటువంటి యోసేపు బయటికి వెళ్ళేసి వచ్చేసాడు. అలా వచ్చినప్పుడు యాకోబు గారు ఏం చేస్తారంటే వంట వండుతున్నారు. ఏ వంట వండుతున్నారా అంటే చిక్కుడుకాయ కూరతో వంట వండుతూ ఉన్నాడు. అది బాగా ఎర్రగా వాటిని చూసి వెంటనే ఇతనికి ఆకలేసింది. ఇదిగో నేను అలసిపోయి ఉన్నాను, కొద్దిగా నాకు ఆ కూర పెట్టు, నేను భోజనం చేస్తాను అని అనగలే. సో నేను దీన్ని ఊరకెందుకు పెడతాను, నువ్వు నా జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు, అప్పుడు నీకు ఈ కూర పెడతాను అంటాడు పిల్లారా. చూడండి, అంటే తను చేసుకున్న ఆహారము తను తినకుండా తన అన్నకి పెట్టడానికి సిద్ధపడ్డాడు, ఆహారాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ అతని హృదయంలో ఏముందయ్యా అంటే జ్యేష్ఠత్వాన్ని సంపాదించాలనే తపన ఉంది. మరి ఆ తపనతో ఇదిగో జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు అన్నాడు పిల్లారా. అయితే ఇతనికి అనగా యోసేపుకి ఆ జ్యేష్ఠత్వం విలువ అర్థం కాక ఈ రోజు కోసం ఏమన్నాడయ్యా అంటే ఈ జ్యేష్ఠత్వం నాకెందుకులే అన్నాడు. అంటే ఈ సందర్భం తర్వాత జరిగింది ఏందయ్యా అంటే ఎప్పుడైతే ఆ కూర అతను తిన్నాడో అతని జ్యేష్ఠత్వాన్ని ఇతనికి ఇచ్చాడు. అంటే యాక్చువల్గా అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటయ్యా అంటే అప్పటి నుండి యాకోబే పెద్ద కుమారుడు అయిపోయాడు, అంటే జ్యేష్ఠుడు అయిపోయాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం లేఖన ప్రకారం ఇస్సాకు పిలిచిన దాని ప్రకారం ఆశీర్వాదం ఎవరికి రావాలి? పెద్ద కుమారుడికే రావాలి. మరి ఇప్పుడు పెద్ద కుమారుడు పైకి మాత్రము యోసేపు అయినప్పటికీ యాక్చువల్గా ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని అతనికి అమ్మివేశాడు. కాబట్టి పెద్ద కుమారుడు ఎవరయ్యా అంటే యాకోబే. కాబట్టి యాకోబు వారి తండ్రి కాడికి వెళ్ళటానికి భయపడినప్పటికీ మొత్తానికి తన యొక్క ఆశీర్వాదం కోసం వెళ్ళాడు.
అయితే అక్కడికి వెళ్ళినటువంటి యాకోబు చేసినటువంటి పని ఏమిటయ్యా అంటే, నీవు యాకోబు ఏసేవ్వా అంటే, కాదు నేను యాకోబుని అనే అబద్ధం ఆడాడు. దాన్నే మోసపరచటం అంటారు. ఒక అబద్ధం ఆడాడు, మోసపరచబడ్డాడు. అయితే యాకోబు యొక్క భవిష్యత్తుని మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు, యాకోబు యొక్క భవిష్యత్తుని మనం గమనించినప్పుడు ఆదికాండము 29వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉన్నది పిల్లరా. లాబానుకు 2 కుమార్తెలు ఉండేవి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కళ్ళు కలిగింది, రాహేలు రూపవతి సుందరవై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరములు కొలువు చేసేది. అందుకు లాబాను ఆమె అన్నింటికి ఇచ్చట కంటే నీకు ఇచ్చట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా, యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేశాను. అయినను అతడు ఆమెను ప్రేమించడం వల్ల అది అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమె నాకిమ్మని లాబాను అడగా, లాబాను ఆ స్థలమునున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేసి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా, యాకోబు ఆమెను కూడిను. మరియు లాబాను తన దాసి అయిన జిల్ఫా తన కుమార్తెను లేయా దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసము నేను కొలువు చేసేదని ఎందుకు నన్ను మోసపుచ్చితివి? అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. చూడండి, ఏంటండి ఈ మాటలో ఉన్న అర్థం అని మనం గమనిస్తే, యాకోబు తన యొక్క మామగారి కాడికి వెళ్తాడు పిల్లరా. అలా వెళ్ళినప్పుడు వారి మామగారికి 2 పిల్లలు, వాళ్ళే లేయా, రాహేల్. సో రాహేల్ని చూసి ఏం చేస్తాడయ్యా అంటే ప్రేమిస్తాడు. అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నన్ను అడుగుతాడు. అప్పుడు ఏమంటాడయ్యా అంటే, ఒక 7 ఏళ్ళు కొలువు చేయమంటే కొలువు చేస్తాడు. ఇప్పుడు పెళ్లి చేస్తానని ఏం చేస్తాడయ్యా అంటే, తన పెద్ద కుమార్తెనిచ్చి, యాక్చువల్గా పెద్ద కుమార్తె ఎలా ఉంటుందంటే జబ్బు కళ్ళు కలిగినది, లేయా చక్కటిది, రాహేలు చక్కటిది, కానీ లేయా జబ్బు కళ్ళు కలిగింది. ఎప్పుడైతే అడిగాడో రాత్రి సరే అని చెప్పి అందరిని పెట్టి వాళ్ళ మామ ఏం చేస్తాడంటే మోసం చేసి అతనికి రాహేల్ని బదులు ఎవరినిస్తాడో లేయాని చేస్తాడు. అంటే అప్పుడు ఉదయాన్నే లెగిసి యాకోబు అడుగుతాడు, నువ్వేంది నన్ను మోసం చేసేవు అని. అప్పుడు మా మర్యాద ఇది కాదని చెప్తాడు. అంటే ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నానయ్యా అని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, యాకోబు తన తండ్రినే నేను యాకోబు ఏసేవుని అని ఎలా మోసం చేశాడో, ఆ మోసానికి తగ్గ మోసం ఇతను కూడా పొందాడు. చూడండి, శాపాన్ని పొందలేదు కాబట్టి ఆ మోసానికి తగిన మోసాన్ని ఇతను పొందాడు. అంటే ఇతని మీదకి శాపము రాలేదు, కానీ వారి తండ్రికి అబద్ధము చెప్పినందుకు సేమ్ అబద్ధము ఇతని జీవితంలో రిపీట్ అయిపోయింది. కాబట్టి యాకోబు మీదకి శాపము ఏమీ రాలేదు. ఇది ఫస్ట్ పాయింట్. అంటే మనం 3 వ్యక్తులను చూస్తాం. యాకోబు గురించి 2, ఏసేవు గురించి 3, రిబ్కా గురించి చూస్తున్నాం. సో మొదటగా యాకోబు గారి జీవితాన్ని మనం గమనించినప్పుడు, యాకోబు జ్యేష్ఠత్వానికి అర్హత పొందాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు కాబట్టి ఆశీర్వాదం అతనికి వచ్చింది. కానీ ఏ శాపం అయితే అనుకుంటున్నాడో ఆ శాపం అతనికి రాలా. ఎందుకు అంటే అతను ఒక అబద్ధం ఆడాడంతే. మరలా ఆ అబద్ధానికి పర్యవసానంగా ఇతడు కూడా తన యొక్క మామ చేత మోసం పడ్డాడు. అంటే తన మోసానికి మోసం చెల్లిపడేయి అతనికి ఆ క్రియకి తగిన ఫలితం వచ్చేసింది. కాబట్టి ఇతని మీదకి శాపమేమీ రాలా. ఇది మొదటి మాట. ఇక రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే, మీ అందరికీ తెలిసిన వ్యక్తి, జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి ఏసేవు. మరి ఇప్పుడు ఏసేవు గారి జీవితాన్ని మనం ఒకసారి మళ్ళీ పరిశీలిద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనం ప్రియులారా. ఇస్సాకు ఏసేవు తెచ్చిన వేట మాంసం తినుచుండెను గనుక అతడు ప్రేమించి రిబ్కాను యాకోబు. ఒకనాడు యాకోబు కలవరగుంట బండుచుండగా ఏసేవు అలసిన వాడై పొలంలోకి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రని దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగిన. అందుచేత అతనికి ఏదేమో అని అవ్వను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నాకేమని అడిగా. ఏసేవు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు? చూడండి,
ఈ సందర్భాన్ని మనం గమనిస్తున్నప్పుడు మనకేం అర్థమవుతాయా అంటే, నేను చావబోతున్నాను, జ్యేష్ఠత్వము నాకెందుకని అమ్మేశాడండి. ఈ రోజుల్లో కూడా దేవుని సన్నిధి కాంతికి వస్తున్నటువంటి అనేక బిడ్డలు దేవుని బిడ్డగా ఆశీర్వదించబడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదం మాకెందుకని దేవుడికి దూరం అయిపోతున్నారు. ఆనాడు యేసేవు కూడా ఇదిగో చక్కటి జ్యేష్ఠత్వం అంటే దేవుని ఆత్మీయంగా దేవుడి యొక్క వారసుడుగా ఉండవలసిన జ్యేష్ఠత్వాన్ని ఏకంగా అమ్మేస్తాడు పిల్లారా. దేనికయ్యా అంటే కలవరి ఆ యొక్క చిక్కుడుకాయ వంట కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసేస్తాడు. అందుకే యేసేవు గురించి అంటే ఇక్కడ జ్యేష్ఠుడుగా రావలసిన ఆశీర్వాదం ఏమైందయ్యా అంటే కోల్పోయాడు. మరి అందుకే అతని గురించి ఏమని రాయబోంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చూద్దాం పిల్లరా. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరచోట్ల అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యేసేవు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినా ఉండినేమని జాగ్రత్తగా చూచుకునుడి. యేసేవు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడిను. చూడండి పిల్లలు, ఏమర్థమవుతుంది చూడండి. మీకు అనేక మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలందరూ ఆశీర్వదించబడాలని మనం అనుకుంటాం. ముఖ్యంగా పెద్దవాడి విషయంలో ఇంకా ముందుగా కోరుకుంటూ ఉంటాం. సో ఇక్కడ కూడా దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో మీరు దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చారో మీరు దేవుడి బిడ్డలు. మరి దేవుడి బిడ్డలు అంటే ఆయన కృపను పొందుకున్న వాళ్ళు. ఒకవేళ మీకు లోక సంబంధమైన ఆలోచన వల్ల ఆ కృపను ఏమైనా పోగొట్టుకుంటున్నారేమో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఒక్కసారి యేసేవుని కానీ చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఒక పూట కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంట? అమ్మివేసిన యేసేవు వంటి భ్రష్టుడైన వ్యభిచారి. ఎంత పెద్ద పదం అదేందండి! ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసేస్తే యేసేవు భ్రష్టుడు, వ్యభిచారా అంటే దేవుని కృప అర్థము కాని వారికి, దేవుని సన్నిధి అర్థం కాని వారికి, దేవుడి వల్ల వచ్చే ఫలం అర్థం కాని వారికి, ఈ లోక సంబంధమైన వాటి కోసం ఆశపడితే వారిని దేవుడు ఈ విధంగా త్రోసి వేస్తాడు పిల్లారా. ఈ రోజుల్లో అనేక మంది లోకాశల వలన వారి జీవితాలను ఏం చేసుకుంటున్నారంటే సర్వనాశనం చేసుకుంటున్నారు. సో అందుకే మీలో కూడా అటువంటి వాడు ఎవరైనా ఉండరేమో అని చూసుకోండి అని చాలా జాగ్రత్త. ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచు దానికోసం శ్రద్ధగా వెతికినను. చూడండి, అందుకే మరలా ఆదికాండాన్ని మనం చూస్తే ఇంకో మాట అర్థమవుద్ది. ఆదికాండము 27వ అధ్యాయము 30వ వచనాన్ని చూసినప్పుడు, ఆదికాండము 27వ అధ్యాయము 30వ వచనం చూద్దాం పిల్లారా. ఇస్సాకు యాకోబుని దీవించిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుండి బయలుదేరిన తక్షణమే తన సహోడైన యేసేవు వేటాడి వచ్చెను. అతడు రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించబట్లు నీ కుమారుడు వేటాడి తెచ్చిన మాంసం. అతడు తండ్రి అయిన ఇస్సాకు, నీవెవరైనా అతను అడిగినప్పుడు, నేను నీ కుమారుడైనటువంటి యేసేవును నీ జ్యేష్ఠ కుమారుడు. ఇస్సాకు మిక్కడముగా గడగడవడుచు, అట్లయితే వేటాడి భోజనమును సిద్ధపరిచిన వారెవరు? నీవు రాకమునకు నేను వాటన్నిటి తిని అతను నిజంగా దీవించితేనే అతను దీవింపబడే. ఆయనను యేసేవు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్ను దీవించు తన తండ్రితో చెప్పిన. అతను, నీ సహోదరుడు కపట ఉపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెనను తీసుకొని పోయిన. యేసేవు యాకోబు అని పేరు అతనికే సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొను. చూడు, అంటే తర్వాత వచ్చి బాధపడుతున్నాడు, తండ్రి నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వాదం ఎవరికి రావాలి? జ్యేష్ఠుడికి రావాలి. జ్యేష్ఠుడు ఎవరు? లెక్క ప్రకారం అయితే ముందుగా యేసేవు. అయితే అతనే దాన్ని ఏం చేశాడు? అమ్ముకున్నాడు. అమ్ముకొని ఈరోజు నా తమ్ముడు నన్ను మోసం చేశాడు, అతని యొక్క జ్యేష్ఠత్వము తీసుకున్నాడంటే నువ్వే కదా అమ్ముకుంది. నువ్వే దాన్ని అమ్ముకొని నా యొక్క ఆశీర్వాదమును తీసుకున్నాము అంటే అది ఎంత మటుకి రైటు? ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి పిల్లారా, ఒక్కసారి ఆలోచించండి. తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని నువ్వు ఏ జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నావంటే అది ఎంత మటుకి రైట్? ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనలో కూడా ఆశీర్వాదము పోయిన తరువాత
ఆశీర్వాదము పోయిన తరువాత మనం ఒకవేళ ఈరోజు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం, దేవుళ్ళు ఉన్నట్టే ఉన్నాం, అనేక విధాలు కష్టపడుతున్నాం. కానీ మనలో ఎవరైనా త్రాగుబోతు చేత వ్యభిచారం చేత నీ సుఖము కోసం నువ్వు కష్టపడి పని చేసినటువంటి దాన్ని వ్యర్థపరుచుకుంటున్నాము. ఒకసారి ఆలోచించు. ఈ లోక సంబంధమైన స్నేహం కోసం నీ కష్టాన్ని నువ్వు బూడిద పాలు చేస్తున్నావేమో. ఎంతో దేవుళ్ళు నువ్వు కష్టపడుతూ కూడా చెడ్డ క్రియల్లో ఉంటున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. దేవుడు నువ్వు చేసే పరిచయకి బహుమతి ఇవ్వటానికి ఆయన సిద్ధపడుతూ ఉంటే మరలా నీవు చేసే చెడ్డ పనుల వల్ల ఆ బహుమతిని నువ్వు కోల్పోతున్నావు అనే విషయం నీకు అర్థమైతే చాలు పిల్లారా. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు యేసేవు తన జ్యేష్ఠత్వాన్ని ఆ విధంగా కోల్పోయాడు. కాబట్టి యేసేవు మీదకి ఏమొచ్చిందయ్యా అని మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఆయన మీదకి శాపమని కాదు, కానీ అతను ఆశీర్వాదమని ఏమయ్యాడయ్యా అంటే కోల్పోయాడు అనే సత్యము దీన్ని బట్టి అర్థమవుతుంది. సో యేసేవు విషయాన్ని కూడా మనం అంటే శాపం ఎవరి మీదకి వచ్చిందయ్యా అంటే యాకోబు మీదకి రాల. ఎవరి మీదకి వచ్చిందయ్యా అంటే జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినందుకు ఇతనికి అంటే ఆశీర్వాదం రాలేదు కాబట్టి శాపాన్ని కొని తెచ్చుకున్నట్టే. సో మూడో వ్యక్తి ఎవరయ్యా అంటే రిబ్కా. ఇదిగో ఆ శాపము నా మీదకి వచ్చునుగాక అని రిబ్కా అంది. మరి ఆ శాపము రిబ్కా మీదకి వచ్చిందా? తల్లిగా ఎందుకు ఆమె అంత బలమైనటువంటి నిర్ణయం తీసుకొని తన మీదకి శాపాన్ని కూడా సిద్ధపరచుకొని యేసేవైన చిన్న కుమారుని ఆశీర్వదించడానికి సిద్ధపడింది? ఏమిటి ఆమె ఆలోచన? చూడండి, ఆదికాండము 27వ అధ్యాయము 13వ వచనం. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక, నీవు నా మాట వినిపోయి వాటిని నా యొద్దకు తీసుకునిమని చెప్పగా వారిస్తాడు యాకోబు. అమ్మా వద్దమ్మా, ఇదిగో అది అన్నకి రావాల్సింది కదా, నేను వెళ్ళనమ్మా అంటే కాదు నువ్వు వెళ్ళిపో అంటుంది. అయితే ఈమె అలాంటి నిర్ణయం తీసుకోవటానికి గల కారణం ఏమిటి? రిబ్కా ఇటువంటి కఠినమైన నిర్ణయం అంటే నా మీదకి శాపమైనా రాని అనే నిర్ణయం తీసుకోవటానికి గల కారణం. సో మొదటగా 2 కారణాలని. పెద్ద కుమారుడి విషయంలో ఆమె యొక్క అభిప్రాయం ఏమిటి? పెద్ద కుమారుడు ఆమెకి ఎంతవరకు ఇష్టుడై ఉన్నాడు అని మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 27వ అధ్యాయము 46వ వచనంలో ఒక మాట ఉన్నది పిల్లరా. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వల్ల నా ప్రాణము విసిగినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెళ్లి చేసుకునేలా నా బ్రతుకు వలన నాకు ప్రయోజనం ఏమిటి? ఇది ఒక మాట. మళ్ళీ ఇంకా ముందుకు వస్తే 26వ అధ్యాయము 34వ వచనం ఇంకో మాట ఉంటుంది. యేసేబు 40 సంవత్సరముల గలవాడై హిత్తీయుడైన బేయారి కుమార్తెకు యెహోదీతును, హిత్తీయుడైన ఏలేము కుమార్తెకు బసమతిని పెండ్లి చేసుకుని వీరు ఇస్సాకును రిబ్కాకు మనోవేదన కలగజేసిరి. అంటే ఈ 2 వచనాలను బట్టి మనకేమర్థమవుతుందయ్యా అంటే పెద్ద కుమారుడైనటువంటి యేసేవుకి వారు వివాహం చేశారు. అయితే వివాహం చేసిన తర్వాత తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నాడయ్యా అంటే తన భార్య, అతనికి భార్యలు ఉంటే భార్యలు, ఆ భార్యలు తల్లిని అనేక విధాల్లో విసుకిస్తున్నారంట. కుమార్తెకు వీరు ఇస్సాకుకు రిబ్కాకు మనోవేదనని కలగజేసింది. మనోవేదన అంటే హృదయం బాధించటం. ఎందుకు బాధిస్తుంది అంటే లేనిపోని మాటల్ని, అనకూడని మాటల్ని మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే హృదయం బాధపడుతూ ఉంటుంది. మీకు తెలుసు అత్త కోడళ్ళ పరిస్థితి. అత్త ఏం అనకపోయినా ఏదో అన్నట్టు, అత్త ఎంత మంచిగా ఉన్నా విసుకిస్తున్నారు అనుకోండి, అప్పుడు అత్త హృదయము ఆ కోడల విషయంలో ఏమవుతాయా అంటే బాధపడిపోతూ ఉంటుంది. సేమ్ అదే. సో ఈ కోడలు ఏం చేశారంట? మనోవేదన. ఈ రోజుల్లో కూడా చాలామంది తల్లి పెంచి పెద్ద చేస్తే ఆ తల్లిని మర్చిపోయి భార్యని వెనక వేసుకుంటూ తల్లిని ఏం చేస్తారంటే మనోవేదన కలగజేస్తారు. అదేంటండి? భార్యని ప్రేమించకూడదు, అది కాదు. నీ భార్యని, నీ తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాల్సిన బాధ్యత నీదే. నీ తల్లిని జాగ్రత్తగా చూసుకునేటట్టు చేయవలసిన బాధ్యత నీదే. సో ఎప్పుడు అప్పటిదాకా కలిసిన ప్రతి కుటుంబం ఎప్పుడైతే తెలియని భార్య వచ్చిందో ఆ భార్య వలన కుటుంబమే విడిపోతుందో అంటే నువ్వు ఇన్నాళ్ళు ఆ కుటుంబంతో కలిగినటువంటి ఆ బంధం ఇదేనా?
కాబట్టి ఇక్కడ కూడా యోసేపు తన భార్యలో ఏం చేశారయ్యా అంటే రిబ్కాకి మనోవేదన కలగజేశాడు. దీనివల్ల యోసేపు అంటే రిబ్కాకి ఇష్టం పోయింది. ఇది ఒక మా పాయింట్. సో ఇది ఎప్పుడంటే పెరిగిన తర్వాత. కానీ రిబ్కా అసలు యాకోబును పంపించడానికి గల కారణం ఏమిటయ్యా అంటే ఆమెకి దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనం. ఏమిటయ్యా అది అంటే ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనంలో, ఆమె గర్భంలో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాని అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా అన్నాడు. చూడండి, ఆమె గర్భంలో 2 బిడ్డలు ఉన్నారు. అప్పుడు ఏందయ్యా, నేను ఈ బిడ్డల్ని కంటానా చచ్చిపోతానా అర్థం కావట్లేదయ్యా, నా పరిస్థితి ఏందయ్యా అని అడగటానికి దేవుని ముందుకు వెళ్ళిందంట. అప్పుడు దేవుడు ఆమెకి జవాబు చెప్పాడు. ఏమని? 2 జనములు నీ గర్భములో కలవు. ఇదిగో 2 జనములు, 2 జనపదములు నీ కడుపులో నుంచి వచ్చును, ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండెను. పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని అనేను. చూడండి. సో ఏమంటున్నాడంటే, అమ్మ నీ గర్భంలో 2 బిడ్డలు ఉన్నారు, కమల పిల్లలు ఉన్నారు. అయితే ఈ కమల పిల్లలిద్దరు ఎలాంటి వాళ్ళు అవుతారంటే జనపదములు, అంటే ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పాటు చేసుకునే స్థితికి వెళతారు. నిజమే కదా? యాకోబు యోసేపు. యాకోబు ఇజ్రాయెల్ గోత్రాలకే మూలపౌరుడు. అంటే యాకోబు ద్వారా ఇజ్రాయెల్ గోత్రాలకు సంబంధించినటువంటి 12 గోత్రాలలో వచ్చారు. యోసేపుని తీసుకుంటే యోసేపు ఎదోమీయుడు. అంటే ఎదోమీలకు మూల పురుషుడు ఎవరయ్యా అంటే యోసేపు. అంటే ఈ ఎదోమీయుల జాతి మొత్తము ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఈ యొక్క మూల పురుషుడైనటువంటి యోసేపు వల్లనే వచ్చింది. అయితే యోసేపు శారీరకంగా అభివృద్ధి చెందుతూ ప్రాంతాల్ని ఆక్రమించుకుంటూ అనేకమైనటువంటి ప్రత్యేకమైన స్థలాలు కలిగి ఉన్నాడు. అనేకమైనటువంటి ప్రదేశాలు కలిగి ఒక జనానికి, ఒక పెద్ద జనాంగానికి మూల పురుషుడయ్యాడు. యాకోబు ఏమిటయ్యా అంటే దానితో పాటు దేవుని ఆశీర్వాదంతో నడిచే వ్యక్తి అయి ఉన్నాడు. అంటే పరలోక సంబంధమైనటువంటి మార్గాన్ని ఏర్పరచుకున్న బిడ్డల యొక్క ఆ మార్గంలో, అంటే ఆ మూలమై ఉన్నాడు. ఇజ్రాయెల్కే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇజ్రాయెల్ ద్వారా దేవుడు బయలుపరచబడ్డాడు. ఇజ్రాయెల్ ద్వారా అసలు దేవునితో ఎలా ఉండాలి అనే ఒక లక్షణాలన్నీ తెలియజేశాడు. కాబట్టి ఇద్దరు అభివృద్ధి అయినప్పటికీ ఇది ఒక రకమైన అభివృద్ధి. ఈ యొక్క యాకోబులో ఇదిగో దేవుని సంబంధమైన మరియు అనేకమైనటువంటి ఆశీర్వాదములకు మూలమైన అభివృద్ధి, ఇద్దరూ అభివృద్ధి పొందారు. అయితే దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఒక పదము కంటే ఒక జనపదం అనగా పెద్దవాడు చిన్నవాని కంటే దాసుడగును. చూడండి, అంటే ఈ మాటను బట్టి అర్థం ఏమిటయ్యా అంటే రిబ్కాకి ఒకే మాట చెప్పాడు, నీకు 2 బిడ్డలు పుట్టినా ఈ 2 బిడ్డల్లో చిన్నవాడే అభివృద్ధి పొందుతాడు, ప్రత్యేకంగా ఆశీర్వదించబడతాడు, చిన్నవాడికి పెద్దవాడు కూడా దాసుడు అవుతాడు అన్నాడు. పిల్లలు, ఈ మాట రిబ్కాకి బాగా గుర్తు. అందుకే ఇక ఇద్దరు పెరుగుతున్నారు. వీడి క్రియల్ని చూస్తుంది. యాకోబేమో సాధువై ఉంటున్నాడు, యోసేపేమో కఠినాత్ముడిగా ఉంటున్నాడు, యాకోబేమో సాధువుగా ఉంటున్నాడు. ఇద్దరు పెరుగుతున్నారు. అయితే నిజమైన తండ్రి వల్ల వచ్చే దేవుడు ఆశీర్వదించే ఆశీర్వాదం రానే వచ్చింది. అప్పుడు పెద్దవాడిని పిలవంగలే ఆ బిడ్డ వెంటనే ఆలోచన చేసి దేవుడు తనకి చెప్పిన ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుంది. వెంటనే ఇంకేం ఆలోచించకుండా, అది కాక అంతకుముందు నుంచే ఈ బిడ్డలు వారి యొక్క కోడళ్ళు విసిగిస్తున్నారు. అంతేనా, దేవుడు చెప్పిన ప్రవచనం జ్ఞాపకం ఉంది. వెంటనే యాకోబుకి, అయ్యా నీవు పలాంది వండుకొనిరా, నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పింది. పిల్లారా అని చెప్పి తానే వండి తన యొక్క కుమారుడికి ఆ యొక్క చర్మాన్ని కప్పేసేసి, అంటే ఆ యొక్క అతనికి వెంట్రుకలు ఉంటాయి కాబట్టి అటువంటి వెంట్రుకలు ఉండే వస్త్రాలని అతనికి తొడిగించి
అతను భయపడినప్పటికీ ఈ శాపము నా మీదకి రాని అని చెప్పి అతన్ని ఆశీర్వాదానికి పంపించింది. అయితే ఇది దేవుని యొక్క ప్రవచనం ప్రకారం ఈ బిడ్డ చేసింది కాబట్టి రెబ్కా మీద కూడా శాపము రాలేదు. అంటే రెబ్కా ఈ శాపము నా మీదకి రానిమని అని అన్నప్పటికీ యాక్చువల్గా ఆ బిడ్డ మీదకి శాపం రాలేదు. ఎందుకయ్యా అంటే ఆ బిడ్డ దేవుడు తనకి గర్భంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారమే వారిని అంటే కుమారుణ్ణి పంపించింది కాబట్టి. అంతేకాదు కానీ ఆ కుమారుని పంపించే నాటికే ఆ కుమారుడే జ్యేష్ఠ కుమారుడుగా తన వారసత్వాన్ని కూడా తీసుకొని ఉన్నాడు. కాబట్టి వీటన్నిటి ద్వారా రెబ్కా చేసినటువంటి విషయము అది మేలుకరమే కానీ ఎటువంటి పరిస్థితుల్లో కీడు కాదు. అంటే తల్లిగా తను చేసిన ఆ పని వల్ల ఆ బిడ్డకి మీదకి ఏ శాపమో రాలేదు. కాబట్టి అంటే ఆ దేవుడు చెప్పినటువంటి మాటలు గుర్తుంచుకుని తల్లులు చేసే పని ఇది. బిడ్డల విషయంలో మనం కఠినంగా ఉండొచ్చు, కానీ ఆ కఠినటువంటి పరిస్థితి నుంచి బిడ్డల్ని దేవునిలోకి తెచ్చే విషయంలో మనం ఎంత కఠినంగా ఉంటే అంత మేలు పొందుతాం పిల్లలు. అందువలనే రెబ్కాకి శాపము రాలేదు. కాబట్టి యాకోబు గారి గురించి విన్నాం, ఏసేవు గారి గురించి విన్నాం, అదేవిధంగా రెబ్కా గురించి విన్నాం. కాబట్టి కోరి శాపం కోరుకుంది ఎవరయ్యా అంటే తన జ్యేష్ఠతని అమ్మి వేసుకున్న ఏసేవు మాత్రమే. ఇదిగో ఏసేవు అంటే భ్రష్టుడైన వ్యభిచారి అయినా ఉండినేమో ఒకసారి చూసుకోండి అనే మాట మనం చూసాం పిల్లలు. ఎందుకయ్యా అంటే తనకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఒక వంట కూర కోసం వదిలేసేసుకున్నాడు. అంతేకాదు కానీ తన క్రియలు, తన పనులు, తన సమస్తంలో దేవుడి యొక్క బిడ్డల్ని విసిగించాడు పిల్లలు. కాబట్టి ఈ మాటలన్నిటి ప్రకారం మీకు ఎందుకు రెబ్కా శాపాన్ని కోరుకుందో అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి అయినా కోరుకున్న ఆ బిడ్డకి మీదకి రాలేదనే సత్యం కూడా మనకు అర్థమైంది. అయితే ప్రస్తుత పరిస్థితి ఏంటయ్యా అని మనం గమనిస్తే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది పిల్లారా. ధర్మశాస్త్రమును విధించిన క్రియల సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. చూడండి, అంటే మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఇదిగో మన పరిస్థితి ఇప్పుడు ఇంతకీ మనం ఈ దేంట్లో ఉన్నామయ్యా అంటే ఇక్కడ జ్యేష్ఠుడని లేదు, చిన్నోడని లేదు, కానీ అందరూ ఏమై ఉన్నారు? శాపగ్రస్తులమై ఉన్నాం, అనగా పాపులమై ఉన్నాం. మరి ఈ శాపగ్రస్తమైన పాపము మన మీద నుంచి ఎలా వెళ్ళిపోతుంది? ఈ శాపగ్రస్తమైన పాపం మన మీద వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుందంటే ఇదిగో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసమందుల విశ్వాసం ద్వారా అబ్రహాంతో కూడా ధర్మశాస్త్రం విధించే క్రియల సంబంధములందరూ శాపములకు లోనైన. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయటం నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడ్డ సంగతి స్పష్టమే. ఎలా అనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని చెప్పుకుంటూ వచ్చి 13వ వచనం, ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలిగాయి. క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. ఇందు గురించే మ్రాను మీద వ్రాయన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చూడండి, అంటే ఇంతకీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెబ్కా మీదకి శాపం వచ్చిందా, ఇదిగో యాకోబు మీదకి వచ్చిందా, ఏసేవు మీదకి వచ్చిందా అని తెలుసుకునే ముందు ఇంతకీ మనమందరము ఒక శాపాన్ని కలిగి ఉన్నామని మనకు తెలుసా? ప్రశ్న. ఏం శాపం? పాపమనే శాపం. ఏమవుద్దు ఆ పాపం వల్ల, శాపం వల్ల? నిత్య నరకానికి పాపం. ఎందుకంటే సాతాను తన కుయుక్తితో మనలందరినీ శాపగ్రస్తుని చేసి ఉన్నాడు. మరి మనం ఈ కుయుక్తి నుంచి మనం ఎలా బయటపడాలి? మన కోసము ఎవరో ఈ శాపాన్ని అనుభవించాలి. ఎవరు అనుభవించారు? యేసు ప్రభువారే ఈ లోకానికి వచ్చి నీవు నేను చేసిన తప్పుల్ని ఆయన మ్రాను మీద వేలాడి ఆయన శాపాన్ని, మన శాపాన్ని ఆయన అనుభవించి మనము అనుభవించవలసిన శిక్షని ఆయన అనుభవించాడు. అలా అనుభవించటం వల్ల ఈరోజు మనకేంది? విడుదల, శాపం నుంచి విడుదల. ఇదిగో ఏసేవు ఒకవేళ విడుదల కాలేదేమో, కానీ దేవుడు నిన్ను నన్ను మాత్రం ఏం చేస్తున్నాడు? విడుదల చేస్తున్నాడు. దేన్ని బట్టి మనకి శాపం ఉందో, నీ ఏ క్రియలను బట్టి శాపం ఉందో,
దేన్ని నువ్వు అమ్ముకున్నావో, దేన్ని నువ్వు కాదనుకున్నావో ఒక్కసారి ఆలోచించుకో. అతను జ్యేష్ఠత్వాన్ని కాదనుకున్నాడు, నువ్వేమో దేవుని సన్నిధినే కాదనుకుంటున్నావేమో, నువ్వేమో మారు మనసు రక్షణ పొందమంటే దానినే వద్దనుకుంటున్నావేమో. కానీ దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో నీ శాపాన్ని దేవుడు ఏంటంటే తీసివేస్తానంటున్నాడు పిల్లరా. అందుకే చివరగా మనం చూసినప్పుడు రోమీలకు రాసిన పత్రిక మనం గమనించినప్పుడు 5వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుల సైతం ఒకటి చనిపోవటారు, మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోతే తెగించు. అయితే దేవుని మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుడు మరణం ద్వారా మనతో దేవునితో సమాధానపరచబడి వినవారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతుంది. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్న ఆయన ద్వారానే మనకి ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాం. అంటే మన శాపాలన్నిటికీ విడుదల. ఆ రోజు జ్యేష్ఠత్వాన్ని పొందినటువంటి యాకోబు ఎంత ఆనందపడ్డాడో, ఈరోజు శాపం నుంచి విడుదలైన మనం కూడా అంత సంతోషించబడతాం. ఎందుకయ్యా అంటే ఇక మరణము మనల్ని ఏలదు, నరకానికి మనం వారసులమే కాదు, ఆ ప్రభు వలన నిత్య పరలోకానికే మనం వారసులం. అంతేకాదు కానీ ఇదిగో ఆయన రక్తముతో మనం పరిశుద్ధపరచబడుచున్నాం, నిత్య జీవానికి మనము వారసులం. కాబట్టి నీ శాపాన్ని, నీ యొక్క ప్రతిదాన్ని తీసివేసేది యేసుప్రభు వారే. ఆయన యొద్దకు రా, ఆయన సన్నిధిలో ఉండు, ఆయన చెప్పినట్టు విను. నీ ఇండివిజువల్గా, నీ కుటుంబ పరంగా, నీ సంఘపరంగా ప్రతి విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించి నిత్య పరలోకాన్ని నిన్ను వారసుని చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన రాజా, ప్రేమమైన తండ్రి, నీ బంగారు పాదపతులకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. రాజులకు రాజు అయిన తండ్రి, ప్రభులకు ప్రభు అయిన తండ్రి, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలనయ్యా. నీవే గొప్ప దేవుడివి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అట్టి ప్రభు అయిన నీ వైపే చూస్తున్నామయ్యా. యా తండ్రి, ఇదిగో రాజా, ఈనాడు యాకోబు, ఏసేవు, రెబ్కాల గురించినటువంటి స్పష్టమైన విషయాలు మాకు అర్థం చేయించారు తండ్రి. ఎందుకు రెబ్కా శాపాన్ని కోరుకుందో అంటే, ఆ శాపము కోరుకోవటం కాదు కానీ ప్రవచనాన్ని ఆ బిడ్డ హృదయంలో పెట్టుకొని నెరవేర్చుకోవటం తండ్రి. అయా తండ్రి, జ్యేష్ఠత్వాన్ని కొనుక్కొని మరి గర్భంలోనే ఆస్వాదించబడి మరి యాకోబు ఆస్వాదించబడ్డాడయ్యా. అయితే ఏసేవు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని అయా తండ్రి, తల్లిని తండ్రిని విసిగిస్తూ తన యొక్క తండ్రి ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడుగానో వ్యభిచారిగానో నిలబడ్డాడయ్యా. అయితే మేము వాటన్నిటినీ తండ్రి మేము గమనించుకొని మేము తండ్రి ఆశీర్వాదం పొందుకునేవారిగా మమ్మల్ని చేయి తండ్రి. ఎందుకంటే ఆనాడు తండ్రి సిలువలో మా కోసం త్యాగమయ్యావయ్యా. మేము చేసిన పాపములకు నీవు శాపాన్ని అనుభవించవయ్యా తండ్రి. నీ వైపు మేము చూసినప్పుడు ఆ శాపం నుంచి మాకు విడుదల ఉంటుందయ్యా. మేము చూడనప్పుడు తండ్రి ఆ శాపం నుంచి విడుదల ఉండదయ్యా. కాబట్టి నిన్నే చూసుకుంటూ నీతోనే ప్రయాణం చేసి నీవిచ్చే గొప్ప బహుమతికి వారసులను చేయమని గాడ్ ఫాలోవర్ జీసస్ క్రైస్ట్ చర్చ్ ద్వారా చేస్తున్నటువంటి ఈ సేవా పరిచర్యని నీవే ఆశీర్వదించి ఈ కార్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలైతే తండ్రి, దీన్ని పాల్గొన్న బిడ్డలైతే, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డకైతే పేరు పేరున ఆశీర్వదించమని, నీవే గొప్ప దేవుడివని మమ్మల్ని అందరినీ నిత్య పరలోకానికి వారసులను చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచి పిల్లరా, అందరికీ వందనాలు.